బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్. కపట ప్రేమతో వర్గపోరు రాజకీయాలు మానుకోండి. ఇన్ని రోజులకు గుర్తుకు రాని మహేందర్ రెడ్డి అన్న ఇప్పుడే గుర్తుకు వచ్చాడా? ఎవరి ఏజెన్సీ లాభాపేక్ష కోసం కపట ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మానుకోండిగా అంటూ కాంగ్రెస్ యువ నాయకుడు బిర్కుట్ రఘు కౌంటర్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు రఘు, వార్డ్ నెంబర్ 20. ఈరోజు ప్రెస్ మీట్ చూడడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడడం, మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, సునీత మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం. మీరు మహేందర్ రెడ్డి గారి గురించి, సునీత మహేందర్ రెడ్డిని మాట్లాడే అర్హత మీకు లేదు, మీ స్థాయి కాదు. మౌనం వీడాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ల సంధి ఎంతో అభివృద్ధి చేసిండు. 25 ఏళ్ల సంధి మీకు కనిపించింది. ఈరోజు మహేందర్ రెడ్డి గారిని మౌనం వీడాలని చెప్పేసి ఈరోజు మహేందర్ రెడ్డి గారు అంతా చేశారు, 200 పడకలు కట్టించారు, హాస్పిటల్ కట్టారని చెప్పేసి ప్రేమ పుట్టుకొచ్చిందా? ఈరోజు మహేందర్ రెడ్డి గారు గుర్తుకొచ్చారు. 25 ఏళ్ల సంధి ఎన్నో అభివృద్ధి చేశారు. ఆ రోజు ఎందుకు కట్టలేరు? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత సడన్గా మీరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత ప్రేమ ఎందుకు పుట్టింది? ఏ ఏజెన్సీ వాళ్ళు పంపించారు? ఏ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ లిస్ట్ పడుతున్నారని చెప్పేసి మీరు ఇంత సడన్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు? గతంలోనే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక ప్రెస్ సోదరులు అడగంగానే ఒక ప్రెస్ సోదరులు అప్పుడే అడిగాడు ఎమ్మెల్యే గారికి, కొడంగల్కు తరలిస్తున్నారు అని చెప్పేసి. అవన్నీ అవాస్తాలు, అవన్నీ బోగస్ మాటలు. ఎక్కడికి తరలించరు, తాండూరులో ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అని క్లారిఫై ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు. మీరు మాకు క్రాషెస్ ఉన్నాయని చెప్పి క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ తగదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయకండి, మీకు తగదు. మీ స్థాయి కాదు పెద్దోళ్ళతో మాట్లాడడం, పెద్దోళ్ళ గురించి మాట్లాడడం. ఈ కళ్ళకపడి ప్రేమలో చూపించకండి. మీరు ఎవరు మెప్పి పొందడానికి ఇవన్నీ చేస్తున్నారో ఫస్ట్ దాని గురించి సమాధానం ఇవ్వండి. గవర్నమెంట్ హాస్పిటల్ తరలించే పరిస్థితి వస్తే, అలాంటి పరిస్థితులతో మహేందర్ రెడ్డి ఎంతకైనా కొట్లాడతారు, మా మనోహరన్న గారు కూడా కొట్లాడతారు. దీనికి ఎటువంటి డౌట్ లేదు. ప్రజలకు మీరు మభ్యపెట్టే పనులు చేయకండి. ప్రజలకు తెలుసు ఎవరు ఏందనేది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అభివృద్ధి జరుగుతున్నది. మనోహరన్న, మహేందర్ అన్న ఇద్దరు కలిసి తాండూరుని డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు అది ఓర్వక ఇవన్నీ చేయడం జరుగుతున్నది. మీరు ప్రత్యేకంగా మహేందర్ రెడ్డి గారిని, సునీత మహేందర్ రెడ్డి గారిని మౌనం వీడాలని చెప్పడం, మా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ ప్రజలైతే గమనిస్తున్నారు. మీరు దాని గురించి మాట్లాడడం తగదు, రాజకీయం చేయకండి.